శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జామియా మసీదులో ముస్లిం సోదరులు రంజాన్ మాస ఇఫ్తార్ విందును రాష్ట్ర పార్లమెంటరీ ముస్లిం మైనారిటీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాపై నమ్మకంతో ఎంతో మెజారిటీతో నన్ను గెలిపించిన ముస్లిం సోదరులకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ జామియా మసీద్ ప్రెసిడెంట్ ఎస్కే భాషా, సెక్రటరీ ఎస్కే బషీర్తో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దగ్గరుండి ఈరోజు పార్టీ పుట్టిననాటి నుండి ముస్లిమ్స్కి ఆదరిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే మీరు కూడా తెలుగుదేశానికి ఎప్పుడు అండగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఒక ఆడపిల్లలైన నన్ను నా మీద నమ్మకంతో పలాస అభివృద్ధి మా శిరీషమ్మ చేస్తుంది అని ఒక నమ్మకంతో అత్యధిక రికార్డు స్థాయిలో 40,000 మెజార్టీ ఇచ్చి మీరిచ్చిన గెలుపుని ఎప్పటికీ జీవితంలో మర్చిపోను. గెలిచిపోయాను కదా, నా పని అయిపోయిందని కాకుండా మళ్ళీ మీ దగ్గరికి ఎన్నికల ముందు నేను రావాలంటే అభివృద్ధి చేశాను చూపించి రావాలన్న విషయం నాకు తెలుసు. దయచేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సహకారంతో మేము ఏం అడుగుతున్నా ఆ అభివృద్ధి పథకాలకి, సంక్షేమ పథకాలకి తగిన నిధులు ఇస్తూ ముందుకు తెలుస్తుంది. ఇక్కడున్న ముస్లిం సోదరులకి, ముఖ్యంగా పెద్దలకి నా విన్నపం ఏమంటే, న్యాయంగా మనం చేయాలనుకున్న ముఖ్యంగా మీ కాలనీలు కానీ, మీ కాలనీలో ఉన్న రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాకు వీలైతే ఒక 2 రోజుల లోపల, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలు జరుగుతున్నాయి, మళ్ళీ ఇప్పుడు దాటితే మళ్ళీ ఆగస్టు వరకు అసెంబ్లీలు ఉండవు. ముఖ్యంగా మీ మైనార్టీల నుండి ఈరోజు అక్కడ మంత్రిగా ఉన్న ఫరూక్ గారు చాలా మంచి వ్యక్తి, అడగగానే నిధులు ఇస్తారు, నమ్మకం ఉంది. మీరు అనుకున్నవి నాకు ఒక పేపర్ రూపంలో రేపు రిప్రజెంటేషన్ ఎప్పటికల్లా మీరు అర్జెంట్ అని అనుకోకుండా ఇవ్వగలిగితే ఖచ్చితంగా దాని మీద నా లెటర్స్ ప్రిపేర్ చేసుకొని, ఈ వారం ఇంకొక వారం నాకు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీనే అందరు మంత్రులు జరుగుతారు కాబట్టి మనవి పెద్ద కోరికలు కాబట్టి మళ్ళీ వచ్చే ఆగస్టు వరకు ఆగడం నాకు నచ్చదు. కాబట్టి మీరు అనుకుంటున్నా, మీరు ఈరోజు అడిగిన ఇందాక ఒక సోదరులు బరియల్ గ్రౌండ్లోని 2 లైట్లు కావాలన్నారు. అది మున్సిపాలిటీ అవి కొంచెం అంటే ఎక్స్ట్రా నిధులు కావాల్సిన వాటి మీద ఒక రిప్రజెంటేషన్ మీ పెద్దల దగ్గర నుంచి నాకు రేపంతా నేను ఇక్కడే ఉంటాను, ప్రోగ్రాంలో ఉన్న ఆఫీస్కి రేపు సాయంత్రం లోపల అనేదా భావించకుండా తెచ్చివ్వగలిగితే నా ప్రయత్నం మనస్ఫూర్తిగా చేయడం కాదు, అది సఫలం అయ్యేలాగా కూడా చేస్తానని మీకు